హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే బయటకు వెళ్తున్నాం. ఎందుకంటే రితోన్కి కొన్ని ఫొటోస్ ఇద్దాం అనుకున్నా, అందుకే బయటకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిండు. జూ పార్క్కి అయితే వెళ్ళుంటుంది. బయట ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ పిల్లిలను చూడరు ఎట్లున్నాయో. అట్లనే మీకు ఖర్జూర పళ్ళ చెట్లు చూపించిద్దామని అనుకున్నా. మెయిన్గా రావడానికైతే అందుకే అది అండ్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకుందామని. ఇక్కడ చూస్తున్నారు కదా ఖర్జూర పళ్ళు. ఇవన్నీ ఇక్కడనైతే మనకి ఎక్కడ చూసినా కానీ ఖర్జూర చెట్లు అయితే కనిపిస్తాయి. ప్రతి అడుగడుక్కి ఎవరిది ఇంటి దగ్గరైనా ఎక్కడైనా కూడా ఎక్కువ మనకి ఖర్జూర చెట్లే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అయితే తింటున్నాడు చెట్టు మీద నుండి తీసుకొని. మస్తు టేస్ట్ ఉంటాయి, రియల్ అన్నట్టు, న్యాచురల్. ఇట్లా మనకి రెడ్ అయి ఇట్లా సగం వండిపోయి ఉంటాయి కదా, ఇవి మంచి టేస్ట్ ఉంటుంది. పండిందేమో మంచి సాఫ్ట్గా, కాయ కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఎక్కువ మంది అవే లైక్ చేస్తారు, అంటే సగం పండి సగం కాయలు ఉంటాయి కదా అవి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో. ఈ చెట్టుకి చూడండి ఎల్లో కలర్ ఉన్నాయి. ఎల్లో అండ్ పండిన తర్వాత మనకి సేమ్ అట్లా కొంచెం బెల్లం కలర్ అయితే ఉంటాయి. అవి కూడా మస్తు టేస్ట్ ఉంటాయి. ఇక్కడ చూడండి అన్ని పక్షులు తినేస్తాయి. అవి కూడా ఎంతగానో మంది తింటాయి, నార్మల్గా తింటాయి, కింద కూడా మస్తు పడిపోతాయి. నేను తెంపుదామని తెంపితే అది బాగా పండిపోయి సీడ్ అనేది అక్కడనే ఉండి అదైతే నా చేతిలోకి వచ్చింది. నా చేతిలో చూడండి. మేము తెంపుతున్నామని చార్వి కూడా తెంపుతా అని అడిగితే వాళ్ళ పప్పనైతే ఎత్తుకున్నాడు. అది కూడా కొన్ని తెంపింది. అది తెంపినవి కూడా చూడండి కలర్ఫుల్గా అనిపించినాయి మంచిగా. ఎవరు ఏమనరు మనం తెంపుకుంటే, అంటే ఎక్కువ చెట్లు ఉంటాయి కాబట్టి అన్నీ వేస్ట్గా కింద పడిపోతాయి. ఇంటి దగ్గర ఉన్న వాటికేమో వాళ్ళు నెట్ లాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా అవి కట్టుకుంటారు. పండిన ఎండ్ల పడతాయి, పడ్డాక తీసుకొని మళ్ళీ అట్లా కడతారు. ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే దొరికినాయని తెంపుకుంటా తింటున్నాడు. చూసారు కదా దీనికి ఎట్లున్నాయో. దీనికి కొంచెం తక్కువ ఉన్నాయి, మరి అంత గుత్తులేం లేవు. ప్రతి చెట్టు కాడ వెళ్ళి తెంపి తినకుండా టేస్ట్ చేస్తున్నాం ఏది ఎట్లుంది అని. ఇంకా చూసారు కదా ఎట్లుందో. ఇవైతే మంచిగా ఉన్నాయి. ఇవి ఇంకా సగం పండినవి అవి, ప్రతిదీ ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి. నేను ముందటికి ఇంకా చూద్దామని వీడియో తీసుకుంటా వెళ్ళిన. దీనికైతే అన్నీ పండిపోయినాయి, ప్రతి ఒక్కటి పండిపోయింది. చూసిరు కదా కిందనైతే కొన్ని రాలినాయి, పైన కూడా మొత్తం పండినాయి. వాళ్ళని పిలుస్తున్నా, ఇక్కడ మంచిగా ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి, చూద్దా అని వెళ్తే మా హస్బెండ్ చెప్పిండు ఇవి మంచిగా ఉంటాయి, కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి బ్లాక్వి అని వచ్చిండు. తెంపుదామని వచ్చిండు చూద్దామని. చూడండి ఇట్లా ముట్టంగానే రాలిపోతున్నాయి అవన్నీ. ఇప్పుడు 2 హ్యాండ్స్తోని తెంపుదామని ఇట్లా చేతులు పట్టి తెంపిండు. ఎన్ని తెంపుతుండో అంతకు డబ్బులు అనేది కింద రాలిపోయినాయి. నేను ఇక్కడ లాస్ట్ ఒకటి కొంచెం చిన్నగా ఉంది, ఏమన్నా ఉన్నాయేమో పండ్లు చూద్దాం తెంపుదామని అయితే వచ్చిన. చిన్నగా ఉంది, కొన్ని తక్కువనే ఉన్నాయి, కాకపోతే మంచిగా వండిపోయినాయి. చూసిరు కదా నా చేతిలో ఎంత మంచిగా కొడుతున్నాయో. మా హస్బెండ్ ఏమో ఇక్కడ గుత్తులు ఉన్నాయి అన్న కదా అక్కడ తెంపుతున్నాడు. చార్వి మేము తెంపిన కొద్దీ చార్వి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అవన్నీ తెంపుతా అని ఏడితే తెంపిపించిండు. చూడండి ఇప్పుడు మా హస్బెండ్ ఇట్లా 2 హ్యాండ్స్తో ఇట్లా అంటే ఎట్లా రాలుతున్నాయో. చేతిలో కొన్ని, కింద ఇన్ని అయితే జమ చేసినాం కవర్లా. ఇంకా మస్తు వేస్టేజ్ కింద పడిపోయినాయి అన్నీ. మీరు ఇట్లా ఎప్పుడన్నా తెంపినరా, చూసిర్రా ఖర్జూర పళ్ళ చెట్టు? మన ఇంటి దగ్గర ఈత చెట్లు అనేటివి ఉంటాయి, కానీ ఇవి ఖర్జూర చెట్లు అయితే నేనైతే బేరే నచ్చిన తర్వాతనే నాకైతే మస్తు మంచిగా అనిపించేది. ఫస్ట్లో చూసినప్పుడు అమ్మో ఇన్ని వేస్ట్ అవుతున్నాయింది, ఎవరు తెప్పుకుంటలేరు, మళ్ళీ చూస్తే రియల్గా తింటే కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది అని అనిపించింది. అదే మన ఇంటి దగ్గర ఉంటే మనమైతే ఖచ్చితంగా తెంపుకునేటోళ్ళం కదా. మన ఇంట్లో ఉన్నా కూడా మనం ఎక్కడన్నా వేస్ట్ అవుతున్నాయి, పడిపోతున్నాయి అంటే తెచ్చుకుంటాం. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పండిపోయినాయి.
ప్రతి చెట్టుకి మేము తిరుక్కుంటూ తెంపుతున్నాం. చారువేమో కాళ్ళు నొత్తున్నాయని కూర్చున్నది. వాళ్ళ పప్ప కవర్ తీసుకురాపో అని అంటే తీసుకురావడానికి అయితే వేయింది. నేనైతే రెత్తవగా ఎత్తుకొని కూడా తెంపుతున్నా. నాకు అంత మంచిగా అనిపించింది. తినుడు ఏమో కానీ తెంపడం అనేది ఒక హ్యాపీనెస్, మంచిగా అనిపించింది. చిన్నప్పుడు ఈత పళ్ళు గుత్తుల కొలలు కోసుకొచ్చుకొని మక్క పెట్టుకొని తినేది కదా. తెంపి ఆస్టత్తుంది గరం అవుతుందని కొంచెం కార్లో కూర్చున్నా. మేము లాస్ట్కి తెంపినవి అన్నీ ఇంకో ఇన్ని అయినాయి. ఇంకా ఉన్నాయి, తెంపుకోవచ్చు కానీ చాలు వేస్ట్ అవుతాయి. ఏం చేసుకుంటాం, ఇంటికి వెళ్ళేవారు ఎవరైనా ఉంటే పంపించచ్చు, ఎవరు లేరని కొన్ని తెచ్చుకున్నాం. మా అన్న కొన్ని తీసుకుపోయిండు, మిగతా అన్నీ మాకే ఇచ్చిండు. చూసిరు కదా ఇన్ని విధాలుగా ఉంటాయి. నేను చూపించిన విధంగా సగం బండి, సగం బండక, ఎల్లో, రెడ్ అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది, అట్లనే ఒక బ్లాక్. ఇన్ని విధాలు మీరు ఎప్పుడైనా చూసిరా? కింద కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై